బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చే ఆలోచనలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైతులకు రైతు భరోసా వేయాలని తీర్మానం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలిచిన విషయం తెలిసిందే. ఇదే జోష్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ మేరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలంటే రైతు భరోసాను క్లియర్ చేయాల్సిందే అని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే రైతులు ఎంతో కాలంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా రైతు భరోసా వేయాలని 9,000 కోట్ల రూపాయలను కూడా జమ చేసినట్లు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ నేపథ్యంలో రైతులకు సరైన సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నది, ఆ ప్రచారాలు, ఆ తర్వాత ఎన్నికలు, రిజల్టు ఈ వ్యవహారమే నడిచింది. మరి ఇప్పుడు ఖాళీ సమయం దొరికింది. ఇక తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందే రైతులకు రైతు భరోసా వేసి క్లియర్ చేసుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ మేరకు సన్నకారు రైతుల నుంచి మొదలుకొని, అంటే మొదటగా 1 ఎకరం భూమి నుంచి మొదలుకొని మిగతా 5 ఎకరాల లోపు వేస్తారా, 10 ఎకరాల లోపు వేస్తారా అనే దానిపైన ప్రణాళిక చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు ఈ వారంలో రైతు భరోసా మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే ఈ శుక్రవారం వరకు రైతు భరోసాను క్లియర్ చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వము ఆ రైతు భరోసా కోసమే జమ చేసింది. ఇక నేరుగా రైతుల అకౌంట్లలో ఏదైతే యాసంగి అదే రబీ పంటకు సంబంధించిన 6,000 రూపాయలను, అంతకుముందు సంబంధించిన 6,000 మొత్తం ఎకరాకు 12,000 రూపాయల చొప్పున రైతు ఖాతాలో వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకవేళ బడ్జెట్ సమావేశాల కన్నా ముందే ఈ రైతు భరోసా వేయడము అయిపోతే ఇక బడ్జెట్ సమావేశాలలో రైతు భరోసాకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ రైతులైతే రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పేరిట ఇచ్చే ఏదైతే సాయం ఉన్నదో, రైతు సాయం ఉన్నదో, ఆ చేయూత అనేది చాలా కరెక్ట్ టైంకి వచ్చేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది లేదు, సమయపాలన లేదు అనే కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా రైతులకు చెప్పిన సమయంలో రైతు భరోసా వేయాలనేది ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. వీటితో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేలోపే రైతు భరోసా క్లియర్ చేయాలి. మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ పడే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఇదే జోష్లో, అంటే మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచిన జోష్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ప్రజల ఆదరణ దక్కుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉన్నది. ఎందుకంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 40% ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి అదే రిపీట్ అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కూడా ఎక్కువగా గెలుచుకోవచ్చు అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు అలాగే కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎట్టకేలకు రైతు భరోసా వేయడానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే కనిపిస్తూ ఉన్నది. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం రైతు భరోసా వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందా, లేదంటే నేరుగా రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందా అనేది అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా వేయడంలో రేవంత్ సర్కార్ అయితే కాస్త ఆలస్యం చేసింది. మరి ఇక ప్రకటనలు ఇచ్చుకుంటూ ఆదేశాలు ఇచ్చుకుంటూ పోతే రైతులు నిరాశకు, అలాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తే అయిపోతుంది అనేది చాలా క్లియర్గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. దీని అంతటికీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా కూడా కొంతమంది చెబుతా ఉన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి వారంతా భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి రైతు భరోసాపై వీరు తీసుకున్న నిర్ణయం ఇప్పటికైనా సఫలమవుతుందా, రైతు అకౌంట్లలో డబ్బు జమ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.